అనగనగా ఒక ఊరిలో కొండల మధ్యన రాళ్లతో పనిచేసే ఒక ముసలివాడు ఉండేవాడు. అతని పేరు కృష్ణమూర్తి. అతను సాధారణ కూలి కాదు, రాళ్లలో దేవుణ్ణి తయారు చేసే శిల్పాన్ని తయారు చేస్తాడు. గ్రామంలో ఎవరైనా దేవాలయాలు కట్టాలన్నా, ఆ విగ్రహాలు చెక్కాలన్నా అతన్ని మొదటిగా పిలుస్తారు. ఒకరోజు అతని దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. రెండు పెద్ద రాళ్ళు తీసుకొని వచ్చారు. అయితే అక్కడ ఆ రాళ్ళు మొదటి రాయి మాత్రం చాలా గట్టిగా మెరుస్తూ ఉండేది. రెండో రాయి మటుకు కొంచెం మృదువుగా ఉండేది. కృష్ణమూర్తి మొదటి రాయిని తీసుకొని సుత్తితో కొట్టడం ప్రారంభించాడు. టిక్ టిక్. మొదటి దెబ్బకి ఆ రాయ గట్టిగా అరిచింది. అయ్యా, నన్ను ఎందుకు ఇలా కొడుతున్నావు? నాకు నొప్పిగా ఉంది, ఆపు. కృష్ణమూర్తి నవ్వుతూ మళ్ళీ కొట్టాడు. కానీ ఆ రాయి ప్రతి దెబ్బకి బాధపడుతూనే ఉంది. నాకు ఈ బాధ వద్దు, నన్ను వదిలేయి. చివరికి కృష్ణమూర్తి ఆ రాయిని పక్కకు పెట్టేశాడు. తర్వాత రెండో రాయిని తీసుకున్నాడు. దానిపై కూడా అదే సుత్తి దెబ్బలు కొట్టాడు. టిక్ టిక్. దానికి నొప్పి, కానీ అది ఓపిక పట్టింది. ఈ దెబ్బల వెనక ఏదో అర్థం ఉంది అని తనలో తాను అనుకుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. సుత్తి దెబ్బలు పెరిగాయి, రూపం మారింది, ఆకారం మారింది. కొన్ని వారాల తర్వాత ఆ రాయి అద్భుతమైన దేవుని విగ్రహంగా మారింది. గ్రామం మొత్తం ఆ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. పూలు పెట్టారు, దీపాలు వెలిగించారు, అందరూ చేతులు జోడించి నమస్కరించారు. అదే సమయంలో మొదటి రాయి మాత్రం దేవాలయం బయట మెట్ల దగ్గర పడేసి ఉంచారు. ప్రతిరోజు అందరూ దానిపై కాళ్ళు పెట్టి లోపలికి వెళ్తారు. అది చూసిన మొదటి రాయి బాధపడింది. నన్ను ఆ విగ్రహంలా గౌరవించేవారు కదా, నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అప్పుడు ఆ విగ్రహం నెమ్మదిగా చెప్పింది, నువ్వు మొదటి దెబ్బకే భయపడ్డావు, నేను మాత్రం ప్రతి దెబ్బను భరించాను. అందుకే నువ్వు మెట్టు అయ్యావు, నేను శిల్పాన్ని అయ్యాను. మన జీవితం ఇలాగే ఉంటుంది. పరీక్షల్లో ఫెయిల్ అవుతాము, కష్టాలు ఎదురైతే చాలా మంది మధ్యలోనే ఆగిపోతారు. కానీ గుర్తుపెట్టుకో, బాధల్ని మనల్ని బాధ పెట్టడానికి రావు, మనలో దాగిన గొప్ప మనిషిని బయటకు తీసుకురావడానికే వస్తాయి. ఈ రోజు పడుతున్న ప్రతి దెబ్బ రేపటి విజయానికి కారణమవుతుంది. కష్టాలను చూసి పారిపోయేవాడు సాధారణ రాయిగా మిగిలిపోతాడు. బాధలను భరించిన వాడే జీవితంలో శిలాశిల్పంలా నిలిచిపోతాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.